హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇందులో ముందుగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటుంది. దానికి సంబంధించి ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేడర్కు సంకేతాలను కాంగ్రెస్ నాయకులు అందజేసినట్లుగా సమాచారం. అయితే స్థానిక ఎన్నికలను పూర్తి చేయడం రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్. ఇప్పటికే లేనిపోని అంశాలతో లింక్ పెట్టుకోవడంతో ఎప్పటికప్పుడు వాయిదాలు వేయాల్సి వచ్చింది. ఇక ఆలస్యం చేసే ప్రసక్తి లేదని ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే రైతు భరోసా నిధుల్ని రైతుల అకౌంట్లో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నిధుల సమీకరణ చేసుకుంటోంది. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారం 10 రోజుల్లో రైతు భరోసాను ఒకేసారి అకౌంట్లలో జమ చేసి పంచాయతీ ఎన్నికల్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మొదటిగా నిర్వహించడం వల్ల రైతుల అకౌంట్లలో జమ చేస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీ కాలం 2024 జనవరి 31తో, ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవీ కాలం 2024 జూన్లో ముగిసింది. అయితే గ్రేటర్ సహా మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అన్నింటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇవ్వలేదో, సీఎం రేవంత్ వెనకడుగు వేశారో కానీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. స్థానిక ఎన్నికలను రాజకీయ నిర్ణయాలతో సంబంధం లేకుండా నిర్వహించుకోవాల్సింది. కానీ బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టారు. రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని తెలిసినా ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చట్టపరంగా ఇవ్వలేదని స్పష్టమైంది. పార్టీ పరంగా ఇద్దామని ఇతర పార్టీలకు ఛాలెంజ్ ఇస్తున్నారు. కానీ ఇక పథకాల అమలుపై వ్యతిరేకత ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. వీటన్నింటినీ తట్టుకొని ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తమ పట్టు తగ్గలేదని జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.